ఈ వీడియోలో 2011లో రిలీజ్ అయిన క్యాబిన్ ఇన్ ది వుడ్స్ అనే ఫ్యాంటసీ హారర్ మూవీ స్టోరీ చూడబోతున్నాం. ఈ మూవీ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి చివరి వరకు చూడండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ కెఫీ ఛానల్. ఇప్పటి వరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి. అలాగే ఫాలో అవ్వని వాళ్ళు ఫాలో అవ్వండి. ఇప్పుడు మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్టింగ్ లో ఇద్దరు సైంటిస్టులని చూపిస్తారు. ఇప్పుడు వీళ్ళు ఉన్న ల్యాబ్ అండర్ గ్రౌండ్ లో ఉంటుంది. అలాగే వీళ్ళు చాలా దేశాల్లో ఒక సీక్రెట్ ఎక్స్పెరిమెంట్ చేస్తారు. కానీ ఆ ఎక్స్పెరిమెంట్ చాలా దేశాల్లో ఫెయిల్ అయ్యి ఇప్పుడు జపాన్ అలాగే అమెరికాలో ఈ ఎక్స్పెరిమెంట్ ని చేస్తున్నారు. ఆ తర్వాత సీన్ లో ఈ మూవీ హీరోయిన్ ని చూపిస్తారు. ఈమె పేరు డానా. ఇప్పుడు హీరోయిన్ అలాగే ఆమె ఫ్రెండ్స్ అడవిలో ఉన్న ఒక ఇంటికి వెళ్లి అక్కడ కొన్ని రోజులు ఉండి రావాలని ప్లాన్ చేస్తారు. ఆ తర్వాత వీళ్ళు అడవిలోకి వెళ్లాలనుకున్న వ్యాన్ దగ్గరకు వస్తే అప్పుడే ఈ మూవీ హీరో కూడా అక్కడికి వస్తాడు. అలాగే హీరో పేరు మార్టీ. హీరో ఎప్పుడూ కూడా మత్తులోనే ఉంటాడు. హీరో, హీరోయిన్ అలాగే వాళ్ళ ముగ్గురి ఫ్రెండ్స్ వీళ్ళైదుగురు కలిసి ఆ అడవిలో ఉన్న ఇంట్లో కొన్ని రోజులు ఉండాలనుకుంటారు. అలా వీళ్ళు ఒక బస్సులో ఆ అడవిలోకి వెళ్లడానికి బయలుదేరితే వీళ్ళని కొంచెం దూరం నుంచి గమనిస్తున్న ఒక వ్యక్తి ఎవరికో కాల్ చేసి వాళ్ళు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యారని చెప్తాడు. ఆ తర్వాత హీరో వాళ్ళ బస్ కి గ్యాస్ ఫిల్ చేసుకోవడానికి రోడ్డు పక్కన ఉన్న ఒక గ్యాస్ స్టేషన్ కి వెళ్తారు. అప్పుడు ఆ గ్యాస్ స్టేషన్ ఓనర్ వీళ్ళతో గొడవపడి సైకోలా మాట్లాడుతాడు. కానీ వీళ్ళు అతని మాటలు పట్టించుకోకుండా గ్యాస్ ఫిల్ చేసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అలా కొంచెం దూరం వెళ్లిన తర్వాత ఒక టన్నల్ లోపల నుంచి బస్ వెళ్తుంది. ఆ తర్వాత టన్నల్ బయట ఒక పక్షిని చూపిస్తారు. అది గాల్లో ఎగురుతున్నప్పుడు ఒక సీల్డ్ తగిలి కింద పడిపోతుంది. సో వీళ్ళు వెళ్తున్న ప్లేస్ చుట్టూ ఇటువంటి సీల్డ్ ఉందని మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత వీళ్ళు అడవిలో ఉన్న ఇంటికి వెళ్తారు. అలాగే ఎవరి రూమ్ కి వాళ్ళు వెళ్లిన తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్ కి అతని రూమ్ లో ఒక పెయింటింగ్ కనిపిస్తుంది. అది చూడడానికి భయంకరంగా ఉండడంతో అతను ఆ పెయింటింగ్ ని తీసి పక్కన పడేస్తాడు. అప్పుడు పక్క రూమ్ లో ఉన్న హీరోయిన్ ఇతనికి కనిపిస్తుంది. కానీ హీరోయిన్ కి మాత్రం ఆమె రూమ్ నుంచి ఇతను కనిపించడు. ఎందుకంటే అది హీరోయిన్ రూమ్ నుంచి అద్దంలా కనిపిస్తుంది. అప్పుడు ఇతను ఆ అద్దం గురించి మిగతా వాళ్ళందరితో చెప్పి హీరోయిన్ ఉన్న రూమ్ ని ఇతను తీసుకుని ఇతను ఉన్న రూమ్ లో హీరోయిన్ ని ఉండమని చెప్తాడు. ఆ తర్వాత ఈ రూమ్ లోకి వచ్చిన హీరోయిన్ కి పక్క రూమ్ లో ఉన్న ఆమె ఫ్రెండ్ కనిపిస్తాడు కాబట్టి ఆ అద్దాన్ని కట్టుగా పెయింటింగ్ పెట్టి దానిపై ఒక క్లాత్ ని పెడుతుంది. ఆ తర్వాత మెల్లగా జూమ్ అవుట్ అయ్యి వీళ్ళు ఉంటున్న ఇంటిని ఎవరో సీక్రెట్ కెమెరాస్ ద్వారా మానిటర్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అది ఎవరని చూస్తే మూవీ స్టార్టింగ్ లో ఇద్దరు సైంటిస్టులు కనిపించారు కదా, వాళ్ళ టీమే హీరో వాళ్ళని మానిటర్ చేస్తుంది. అది మాత్రమే కాకుండా వీళ్ళు ఆ అడవిలో ఉన్న ఇంటికి వెళ్లేలా ఈ సైంటిస్టులు ప్లాన్ చేశారు. అలాగే ఆ అడవి మొత్తం సీక్రెట్ కెమెరాస్ సెట్ చేశారు. అదే విధంగా ఆ ఇంటి దగ్గర ఉన్న అట్మాస్ఫియర్ ని అలాగే మిగతా వాటిని ఇక్కడ నుంచే కంట్రోల్ చేసేలా సైంటిస్టులు సెట్ చేశారు. ఇప్పుడు గ్యాస్ స్టేషన్ లో ఉన్న వ్యక్తి సైంటిస్ట్ కి కాల్ చేసి మీరు చెప్పిన వాళ్ళు ఇక్కడికి వచ్చారు, నేను వాళ్ళ బస్సులో గ్యాస్ ఫిల్ చేశానని వాళ్ళతో అబద్ధం చెప్పాను, కాబట్టి మీరనుకున్నట్టే వాళ్ళు మళ్ళీ వెనక్కి రావడానికి ఆ బస్సులో గ్యాస్ ఉండదని చెప్తాడు. ఆ తర్వాత సైంటిస్టులు ఇద్దరు వాళ్ళ టీమ్ తో అడవిలో ఉన్న హీరో వాళ్ళకి తర్వాత ఏం జరుగుతుందని బెట్టింగ్ వేస్తారు. అదే టైం కి అడవిలో ఉన్న హీరో వాళ్ళని చూపిస్తారు. వాళ్ళందరూ కూడా హాల్లో కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు అక్కడ బేస్మెంట్ డోర్ దానికదే ఓపెన్ అవుతుంది. అది దానికదే ఎలా ఓపెన్ అయిందనేది వీళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఆ తర్వాత వీళ్ళందరూ ఆ బేస్మెంట్ లోకి వెళ్లి చూస్తే అక్కడ కొన్ని పాత వస్తువులు ఉంటాయి. వీళ్ళు వాటిని చూస్తున్నప్పుడే హీరోయిన్ కి ఒక డైరీ దొరుకుతుంది. అలాగే ఆ డైరీ ఓపెన్ చేసి చూస్తే అది 1903లో యానా అనే అమ్మాయి రాసిన డైరీ. ఆ డైరీలో ఆమె ఏమి రాసిందంటే, మా నాన్న మా అమ్మని దారుణంగా హింసించి చంపేశాడు. అలాగే నా చేతిని నరికేసి తర్వాత మా అన్నయ్యని కూడా చంపేశాడు. ఇప్పుడు నేను కూడా చనిపోతానని ఆ డైరీలో రాసి ఉంటుంది. ఇదంతా హీరోయిన్ చదువుతుంటే మిగతా వాళ్ళందరూ అది విని భయపడతారు. ఇప్పుడు హీరోయిన్ ఆ తర్వాత ఏం రాసి ఉందని చూస్తే ఇక్కడ నేను ఒక మంత్రం రాశాను, ఆ మంత్రం ఎవరైనా చదివితే మేము మళ్ళీ ప్రాణాలతో వచ్చి మిమ్మల్ని చంపేస్తామని ఉంటుంది. అయినా వీళ్ళు ఆ డైరీలో రాసిన మాటలు నమ్మరు. కానీ హీరో మాత్రం ఈ ప్లేస్ చాలా భయంకరంగా ఉంది, ఆ డైరీలో ఉన్న మంత్రాలు చదవకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని అంటాడు. కానీ మిగతా వాళ్ళు హీరోయిన్ ని ఆ మంత్రాలు చదవమని చెప్తారు. అప్పుడు హీరోయిన్ ఆ డైరీలో ఉన్న మంత్రాలు చదివిన కొద్దిసేపటికి ఆ ఇంటికి కొంచెం దూరంలో సమాధుల నుంచి 4 జాంబీస్ బయటకు వస్తాయి. ఈ జాంబీస్ ఎవరంటే ఆ డైరీ రాసిన అమ్మాయి అలాగే ఆమె ఫ్యామిలీ వాళ్ళు. ఇప్పుడు ఈ జాంబీస్ హీరోని అలాగే అతని ఫ్రెండ్స్ ని చంపడానికి వెళ్తున్నాయి. ఆ తర్వాత ల్యాబ్ లో ఉన్న ఇద్దరు సైంటిస్టులను చూపిస్తారు. ఇప్పుడు వాళ్ళలో ఒక వ్యక్తి ఆమె డైరీ చదవకుండా ఉంటే బాగుండని అంటాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ జపాన్ లో జరిగే ఎక్స్పెరిమెంట్ ఏమైందో చూస్తారు. వీళ్ళు ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నట్టే జపాన్ లో కూడా ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. అదేంటంటే స్కూల్లో ఉన్న పిల్లల్ని దెయ్యం భయపెడుతున్నట్టు కనిపిస్తుంది.
కనిపిస్తుంది. ఆ తర్వాత హీరో వాళ్ళని చూపిస్తారు. వాళ్ళలో క్రిస్ అనే వ్యక్తి అతని గర్ల్ ఫ్రెండ్ ని తీసుకుని సరదాగా ఇంటి బయటకు వెళ్తాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారనేది ల్యాబ్ లో ఉన్న సైంటిస్టులు చూస్తున్నారు. అదే టైంకి ఆమె చేతిపై ఎవరో కత్తితో పొడుస్తారు. ఆమెపై అటాక్ చేసింది ఎవరని చూస్తే ఇంతకు ముందు సమాధి నుంచి 4 జాంబీస్ బయటకు వచ్చాయి కదా, అవే ఇప్పుడు వీళ్లపై అటాక్ చేస్తున్నాయి. వాటిలో 3 జాంబీస్ క్రిస్ ని పట్టుకుంటే ఒక జాంబీ అతని గర్ల్ ఫ్రెండ్ ని దారుణంగా చంపేస్తుంది. ఆ తర్వాత క్రిస్ ఆ దెయ్యాల నుంచి తప్పించుకుని ఇంటికి వచ్చేస్తాడు. ఇదంతా చూస్తున్న సైంటిస్టులు ల్యాబ్ లో ఉన్న ఒక బటన్ ని ఆన్ చేస్తే గోడపై ఉన్న డ్రాయింగ్ లోకి ఇప్పుడు చనిపోయిన అమ్మాయి బ్లడ్ వెళ్తుంది. మరోవైపు హీరో ఇంట్లో నుంచి బయటకు వస్తే అప్పుడే క్రిస్ పరిగెట్టుకుంటూ అక్కడికి వస్తాడు. అలాగే అక్కడికి యానా జాంబీ వస్తుంది. అప్పుడు వీళ్ళిద్దరూ ఆ జాంబీని పక్కకు తోసి ఇంట్లోకి వెళ్లి డోర్ క్లోజ్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా నీ గర్ల్ ఫ్రెండ్ ఏదని క్రిష్ అడిగితే ఆమెని అడవిలో ఏదో చంపేసిందని చెప్తాడు. ఆ తర్వాత హీరోయిన్ డోర్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఒక పెద్ద జాంబీ ఉంటుంది. అప్పుడు వీళ్ళు డోర్ క్లోజ్ చేసి మన నలుగురం ఒకే దగ్గర ఉన్నాం, అప్పుడే ఆ జాంబీస్ పై అటాక్ చేయగలమని క్రిస్ అంటాడు. అదే టైంకి ల్యాబ్ లో ఉన్న సైంటిస్ట్ ఈ మాట విని వాళ్ళు నలుగురు కలిసి ఉంటే వాళ్ళనేమీ చెయ్యలేమని వేరే సైంటిస్ట్ తో అంటే అప్పుడు అతను నువ్వు భయపడాల్సిన అవసరం లేదని ఒక బటన్ ఆన్ చేస్తాడు. వీళ్ళు ఉంటున్న ఇంట్లో ఒక గ్యాస్ రిలీజ్ అయ్యి క్రిస్ మనసుని మార్చేస్తుంది. అప్పుడు క్రిస్ ఎవరి రూమ్ లో వాళ్ళు ఉందామని అంటాడు. వెంటనే ఎవరి రూమ్ కు వాళ్ళు వెళ్లి డోర్ క్లోజ్ చేస్తారు. ఆ తర్వాత హీరో విండో క్లోజ్ చేస్తుంటే అక్కడ ఉన్న ల్యాంప్ కింద పడిపోతుంది. అలాగే ఆ ల్యాంప్ లో ఉన్న సీక్రెట్ కెమెరా హీరోకి కనిపిస్తుంది. ఇప్పుడు ఇదంతా చూస్తున్న సైంటిస్టులు హీరో ఈ విషయం మిగతా వాళ్ళకి చెప్పకముందే జాంబీని హీరో దగ్గరకు పంపించి హీరోని చంపేయాలనుకుంటారు. ఇప్పుడు హీరో ఇక్కడ సీక్రెట్ కెమెరా ఎందుకు ఉందని ఆలోచిస్తుంటే ఒక జాంబీ వచ్చి అటాక్ చేస్తుంది. వెంటనే హీరో ఆ జాంబీ నుంచి తప్పించుకుని పారిపోవాలనుకుంటాడు. కానీ జాంబీ హీరోపై అటాక్ చేసి ఒక సమాధిలోకి లాక్కెళ్లిపోతుంది. ఆ తర్వాత గోడపై ఉన్న మరో డయాగ్రామ్ పై బ్లడ్ ఫిల్ అవుతుంది. మరోవైపు మిగతా 3 ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చిన బస్సులో అక్కడ నుంచి తప్పించుకోవాలనుకుంటారు. అలా వీళ్ళు బస్సులో అక్కడ నుంచి వెళ్లిపోతారు. కానీ ఈ విషయం తెలియని సైంటిస్టులు జపాన్ లో జరుగుతున్న ఎక్స్పెరిమెంట్ ఏమైందని చూస్తున్నారు. జపాన్ లో స్కూల్ పిల్లల దగ్గరకు పంపించిన దెయ్యాన్ని వాళ్ళు ఒక కప్పలా మార్చేశారు. సో జపాన్ లో జరుగుతున్న ఈ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయింది. కాబట్టి ఇప్పుడు అమెరికాలో జరుగుతున్న ఎక్స్పెరిమెంట్ మాత్రమే మిగిలింది. ఆ ఎక్స్పెరిమెంట్ ఎలా జరుగుతుందని మానిటర్ వైపు చూస్తే వాళ్ళు 3 బస్సులో తప్పించుకుంటున్నారని తెలుస్తుంది. వెంటనే వాళ్ళని ఆ టన్నల్ దాటకుండా ఆపడానికి ట్రై చేస్తారు. అలా వీళ్ళు ఒక బటన్ ఆన్ చేసిన వెంటనే ఆ టన్నల్ మొత్తం కూలిపోతుంది. కాబట్టి అక్కడ నుంచి వీళ్ళు బయటకు రాలేరు. ఆ తర్వాత వీళ్ళు ఆ టన్నల్ నుంచి వెనక్కి వెళ్లి ఏం చేయాలని ఆలోచిస్తుంటే మన దగ్గర ఉన్న బైక్ తో నేను అవతల వైపు వెళ్లి మనకి హెల్ప్ చేయడానికి పోలీసులను తీసుకొస్తానని చెప్తాడు. అలా బైక్ పై స్పీడ్ గా వెళ్లి అక్కడ ఉన్న పెద్ద గొయ్యిని దాటడానికి ట్రై చేస్తాడు. కానీ ఇప్పుడే ఒక ట్విస్ట్ ఉంటుంది. అదేంటంటే మూవీ స్టార్టింగ్ లో వీళ్ళు ఉన్న ప్లేస్ చుట్టూ ఒక సీల్డ్ ఉన్నట్టు చూపించారు కదా, దానికి తగిలి క్రిస్ ఆ పెద్ద గోతిలో పడిపోతాడు. ఇప్పుడు మిగిలింది వీళ్ళిద్దరూ మాత్రమే. అక్కడ ఏదో జరుగుతుందని తెలుసుకుని అక్కడ నుంచి తప్పించుకోవడానికి వేరే దారి ఉందేమో అని బస్సులో మళ్ళీ వెనక్కి వెళ్తారు. అప్పుడు ఒక జాంబీ వచ్చి బస్సు నడుపుతున్న హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ గొంతులో పొడిచేస్తుంది. ఇలా అతను కూడా చనిపోతాడు. ఆ తర్వాత బస్ పక్కన ఉన్న నీటిలో పడిపోతుంది. కానీ హీరోయిన్ ఏదో విధంగా తప్పించుకుని బయటకు వస్తే ఆమెపై ఒక జాంబీ అటాక్ చేస్తుంది. ఇదంతా చూస్తున్న ల్యాబ్ లో ఉన్న సైంటిస్టులు ఆమె ఫ్రెండ్స్ అందరూ చనిపోయినట్టే ఈమె కూడా చనిపోతుందని పార్టీ చేసుకుంటారు. అదే టైంకి జాంబీ హీరోయిన్ ని చంపాలనుకుంటే ఇప్పుడే మూవీలో ఒక ట్విస్ట్ ఉంటుంది. అదేంటంటే చనిపోయాడనుకున్న హీరో అక్కడికి వచ్చి జాంబీపై అటాక్ చేసి హీరోయిన్ ని కాపాడుతాడు. ఇప్పటి వరకు నువ్వెక్కడ ఉన్నావని హీరోయిన్ అడిగితే నాపై జాంబీ అటాక్ చేసి ఒక సమాధిలోకి తీసుకువెళ్ళింది. అప్పుడు నేను ఆ జాంబీని ముక్కలు చేసి అక్కడి నుంచి తప్పించుకున్నానని చెప్తాడు. ఇప్పుడు మనిద్దరం ఆ సమాధి లోపలికి వెళ్దామని చెప్పి హీరోయిన్ ని అక్కడికి తీసుకువెళ్తాడు. అలాగే ఆ సమాధి కింద ఒక లిఫ్ట్ ఉంటుంది. ఇప్పుడు హీరో స్విచ్ ఆన్ చేస్తే ఆ లిఫ్ట్ చాలా కిందకి వెళ్లి ఆగుతుంది. అలాగే అక్కడ చాలా రకాల వింత జీవులు ఉంటాయి. వాటన్నిటిని కూడా సైంటిస్టులు తయారు చేశారు. వాటన్నిటిని చూసి వీళ్ళు భయపడతారు. వీళ్ళు లోపలికి వచ్చారని తెలిసి సైంటిస్టులు వీళ్ళని చంపేయమని చెప్తారు. అప్పుడు ఒక వ్యక్తి వీళ్ళని చంపడానికి వెళ్తాడు. కానీ వీళ్ళిద్దరూ అతనిపై అటాక్ చేసి అతన్ని చంపేస్తారు. ఆ తర్వాత వీళ్ళని చంపడానికి చాలా మంది వస్తున్నారని తెలిసి వీళ్ళు ఒక కంట్రోల్ రూమ్ కు వెళ్లి దాక్కుంటారు. అలాగే హీరోయిన్ అక్కడ ఉన్న బటన్స్ ఆన్ చేస్తే వింత జీవులని లాక్ చేసిన డోర్స్ అన్ని ఓపెన్ అవుతాయి. అలాగే ఆ జంతువులన్నీ బయటకు వచ్చి అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళని చంపేస్తాయి. అలా కొద్దిసేపటికి ఆ ప్లేస్ మొత్తం రక్తంతో నిండిపోతుంది. ఆ తర్వాత జంతువులన్నీ ల్యాబ్ లోకి వెళ్లి సైంటిస్టులని చంపేస్తాయి. వాటి నుంచి తప్పించుకోవడానికి ఒక సైంటిస్ట్ బేస్మెంట్ లోకి వెళ్తే హీరోయిన్ అతన్ని కత్తితో పొడిచి మమ్మల్ని ఎందుకు చంపాలనుకున్నారని అడుగుతుంది. మీరు చనిపోతేనే ఈ ప్రపంచంలో ఉన్న మిగతా వాళ్ళు బతుకుతారని చెప్పి అతను చనిపోతాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఒక సీక్రెట్ ప్లేస్ కు వెళ్తే అక్కడ ఒక సర్కిల్ లా ఉండి దాని చుట్టూ ఒక పెద్ద గొయ్యి ఉంటుంది. అలాగే వీళ్ళ ఫ్రెండ్స్ చనిపోయినప్పుడు ఒక డయాగ్రామ్ లో వాళ్ళ బ్లడ్ ఫిల్ అయ్యేది కదా, ఇప్పుడు ఆ ప్లేస్ కే వీళ్ళు వచ్చారు. అలాగే అక్కడ మొత్తం 5 డయాగ్రామ్స్ ఉంటాయి. అలాగే ఇవి మన
డయాగ్రామ్స్ అని హీరోయిన్ చెప్తుంది. అలాగే మనపై ఎవరో చేతబడి చేస్తున్నారని అంటే అప్పుడే అక్కడికి ఒక లేడీ వచ్చి నువ్వు చెప్పింది నిజమేనంటుంది. అలాగే ఈమె ఈ విధంగా ఎందుకు చేస్తున్నారో చెప్తుంది. అదేంటంటే భూమి లోపల ఒక దేవుడు ఉంటాడు. ఆ దేవుడికి సంవత్సరానికి 5గురిని బలి ఇవ్వాలి. అందుకే మేము ఈ ఎక్స్పెరిమెంట్ చేశాము. ఒక ఎక్స్పెరిమెంట్ అయినా సక్సెస్ అవుతుందని ప్రతి దేశంలోని ఈ ఎక్స్పెరిమెంట్ ని స్టార్ట్ చేశాము. కానీ అన్ని కూడా ఫెయిల్ అయ్యాయి. ఇప్పుడు మిగిలింది మీరు మాత్రమే. ఒకవేళ ఇప్పుడు 5గురిని బలి ఇవ్వకపోతే భూమిలో ఉన్న దేవుడు బయటకు వచ్చి భూమిని నాశనం చేస్తాడు. కనీసం 4 చనిపోయినా సరే ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ బతుకుతారు. ఆల్రెడీ మీ ఫ్రెండ్స్ 3 చనిపోయారు కాబట్టి ఇప్పుడు నీతో పాటు ఉన్న నీ ఫ్రెండ్ ని చంపేస్తే నువ్వు ప్రాణాలతో ఉండొచ్చని హీరోయిన్ తో చెప్తుంది. అప్పుడు హీరోయిన్ హీరోని గన్ తో షూట్ చేసి చంపాలనుకుంటుంది. అదే టైం కి ఒక జాంబీ వచ్చి హీరోయిన్ పై అటాక్ చేస్తుంది. అప్పుడు హీరో ఆ జాంబీని షూట్ చేసి హీరోయిన్ ని కాపాడుతాడు. అదే టైం కి యానా అనే జాంబీ వచ్చి అక్కడ ఉన్న లేడీపై అటాక్ చేస్తుంది. అప్పుడు వెంటనే హీరో వాళ్ళిద్దరిని అక్కడ ఉన్న గోతిలో తోసేస్తాడు. ఇప్పుడు మిగిలింది హీరో హీరోయిన్ మాత్రమే. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఒక ప్లేస్ లో కూర్చొని మాట్లాడుకుంటారు. ఆమె చెప్పిందంతా నిజం కాదని హీరో హీరోయిన్ తో అంటాడు. అదే టైం కి వాళ్ళు ఉన్న ప్లేస్ మొత్తం షేక్ అవుతుంది. అలాగే బయట చూస్తే అడవిలో ఉన్న ఇంటి కింద నుంచి ఒక పెద్ద చెయ్యి బయటకు వచ్చి భూమి మొత్తం నాశనమైనట్టు చూపిస్తారు. ఇలా ఇక్కడితో ఈ మూవీ అయిపోతుంది. అండ్ వన్స్ అగైన్ దిస్ ఈజ్ యువర్ ఫిల్మీ కెఫీ ఛానల్. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం.